హలో ఫ్రెండ్స్, ఇదిగోండి సన్ రెడీ అయింది, వస్తుంది ఇప్పుడే. ఈరోజు వర్షం బాగా పడింది, చాలా రోజులకి వచ్చింది. బాగుంది కదా స్కై. ఇదిగోండి తులసి మొక్క ఎన్ని నీళ్లు పోస్తున్నాయి, ఇలా లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మర్భం అయితే అసలు ఎండిపోయింది. ఇదిగోండి పుదీనా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇవి చూడండి నిన్న ఎండలో పెట్టాను. ఇంత బాగా పడింది వర్షం, ఇవన్నీ వాటర్ పడిపోయినాయి. చాలా హ్యాపీగా ఉన్నాయి కదా మొక్కలు. ఎందుకండి వర్షం పడింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి చూడండి మొక్కలు. చాలా డేస్కి పడింది, ఇంకా బాగా వస్తాయి ఇక్కడ మొక్కలు. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను, అది ఉందని అంటాను. ఇక్కడ ఒకటి ఉంది. ఎంత బాగా పడిందంటే ఉరుములు, మెరుపులు, గాలులు చాలా బాగా కురిసింది. ఇంకా కొన్ని డేస్ అసలు వాటర్ కూడా పోయక్కర్లేదు, అంత బాగా పడింది. ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్దవే వస్తున్నాయి ఇప్పుడు. ఎండలు అప్పుడు ఇలా రాలేదు, ఇంకా పైన ఉన్నాయి కొన్ని. ఇదిగోండి మామిడి ప్లాంట్, మ్యాంగో ప్లాంట్. ఇది తినేసి బుర్ర పెడితే 1 ఇయర్కి ఇంత చెట్టు అయింది. ఇంకోటి పెట్టాను, అది చచ్చిపోయింది. ఇది బాగుంది. వర్షం పడేసరికి ఎంత కళ్ళగళ్ళాడుతున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇదిగోండి కొయ్యిపోయేసరికి ఫ్లవర్స్ వాటంతా అవే పడిపోతున్నాయి. బచ్చల ప్లాంట్ అదిగోండి, ఒక టిప్ తీసేసరికి చాలా బాగా వచ్చింది. ఇక్కడ తీస్తే 2-3 రెడీ అవుతాయి. ఇదిగోండి ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఏదైనా తాడు చూసి ఇలా ఇక్కడ దీని మీద రాయి పెట్టేసి ఇలా ఎక్కిచ్చేస్తాను. లేదంటే ఇంక దానికి గ్రిప్ ఏం లేదు ఎక్కించడానికి. ఎందుకండి ఈరోజు ఇప్పుతుంది. ఈరోజు ఇది కూడా ఇక్కడ బచ్చల మొక్క. ఇదిగోండి ఒక చిన్న టిప్ పైన తీసేసాను, 2-3 స్టార్ట్ అయింది చాలా బాగా. ఇక్కడ కూడా ఇక పెట్టేయచ్చు సీడ్స్. ఇక రెడీ చేసేస్తాను, వర్షం కోసమే వెయిట్ చేశాను. ఇదిగోండి అల్లం మొక్క, అల్లం రెడీ అవుతుంది, చిన్నగా వస్తుంది. ఇదేదో పిచ్చి మొక్క, ఇది కూడా పిచ్చి మొక్కే. దీన్ని కూడా ఏదో ఆకుకూర అని అంటున్నాను, కానీ నేను తీసేస్తున్నాను. ఎందుకండి పక్కనే గోడ పైన ముగ్గు పెడితే ఇది కూడా మొత్తం తడిసిపోయింది. పైన లైట్గా ఉంది. ఇంకా పింక్ ఫ్లవర్ మొక్క చూడండి ఎంత బాగా వస్తుందో. దీన్ని కూడా పైన టిప్స్ తీసేసాను, ఇంత బాగా వచ్చింది. అందుకే దీన్ని కూడా ఇలా పైనకి రాయి పెట్టేస్తుంది. దీనిపైన వాటర్ నిలిచి ఎంత బాగా కురిసింది. వర్షం పడింది చూడండి ఎంత బాగా వచ్చినాయి. అంతా రోడ్డు అంతా వాటరే. చూడండి వాటర్ నిలిచిపోయింది, చాలా బాగా పడింది. మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. వాటర్లో దిగేసి కొయ్యాల్సి వస్తుంది ఫ్లవర్స్ కూడా. చూడండి ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఒకటి ఉంది కింద, ఎంత బాగున్నాయి కదా, పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఇంకా బాగా రెడీ అవుతున్నాయి. వర్షం పడింది కదా, ఇంకా బాగా వస్తాయి. ఇంకా పైన ఉన్నాయి, ఇంకా చాలా కోసాను. ఇవి కొన్ని తీసుకుంటున్నాను. ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇంకా కింద పడిపోయింది. ఇంకా దాన్ని వదిలేస్తాను, కింద పడిన దేవుడి కింద. ఇదిగోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు. ఇదిగోండి కనకాంబరాలు చాలా బాగా వచ్చినాయి, కోస్తున్నాను. ఇది లేడీ కనకాంబరాలు, ఇది సౌందర్య కనకాంబరాలు అంటారు కదా. ఇదిలాగా మొక్కలు కట్ చేసేసాను, బాగా చిగురు వచ్చేసింది. ఎల్లో రోజ్ ప్లాంట్ వచ్చింది. ఇంకా వర్షాలు పడినాక పెద్దగా వస్తాయి, చాలా చిన్నది వచ్చింది. ఎందుకండి ఎల్లో రోజ్ ప్లాంట్ వచ్చింది, ఎండలకి చిన్నగా వచ్చింది. ఇదిగోండి వస్తే కొమ్మ కూడా వచ్చేసింది. ఫ్లవర్స్ కూడా కొన్ని కోసేస్తున్నాను.
ఇంకొన్ని ఒక్కొక్కసారి కొయ్యట్లేదు, కొయ్యకుండా ఉంటేనే సీడ్ రెడీ అవుతున్నాయి. అవి మళ్ళీ పడిపోయి చూడండి ఎంత బాగా వచ్చినాయి మొక్కల చుట్టూ. ఇవి లేడీ కనపడాలి. ఇవ్వండి చిక్కుడు ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి, మొత్తం పోతున్నాయి. ఇంక ఇప్పుడు ఉండవు ఇవి. ఇవ్వండి వీటిల్లో పిచ్చి మొక్క వచ్చింది, కలుపు మొక్క, గడ్డి మొక్క ఎంత బాగా పెరిగింది చూడండి. వీటికన్నా బాగా పెరిగింది. లాగేసేసాను, వర్షం పడింది కదా ఈజీగా వచ్చేసింది. వీటికన్నా బాగా వెళ్ళింది. టమాటా మొక్క, మిర్చి మొక్క పడిపోతున్నాయి. ఇంకా వస్తుందేమోనని అట్టు పెట్టాను. ఇక్కడ కొంచెం మట్టేస్తాను. ఇది వంగ మొక్క, ఇది అసలు ఉందో లేదో, వర్షం పడితే ఏమైనా చిగురు వస్తుందని అట్టు పెట్టాను. ఇదిగోండి ఇంకా రూట్స్ ఏం రావట్లేదు, పచ్చిగా ఉందో వస్తుందేమో ఉంచేసాను. ఈ చాలా బాగా వచ్చింది గ్రేస్ గులాబీలు. ఈ తోటకూర మొక్కలు ఆగేస్తున్నాను, లేదంటే కొన్ని చిగుళ్ళు తీసేస్తా. ఇది అలా అయిపోయింది, సరిగా రాలేదు. ఈ ఫ్లవర్స్ కూడా కొన్ని కోసేస్తాను, కొయ్యిపోయినా ఇంకా దాని అంతా దగ్గర రాలిపోతున్నాయి. ఇదిగోండి ఇవి నిన్నటివి వచ్చేసినాయి. వీటిలో గ్రీన్ కూడా ఉంటాయి కదా, అవి చాలా డెలికేట్గా ఉంటాయి, అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇది కొని పెట్టాను, ఈ మొక్క బాగున్నాయి కదా. ఇదిగోండి గ్రేస్ చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇంకా దీన్ని ఇంకొక చోట పెట్టేసి, ఇది మట్టి లూజ్గా ఉంది కదా, దీనికి పెట్టేస్తున్నాను. అది కొంచెం రూట్స్ రాగానే మళ్ళీ తీసేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈరోజు ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి, ఇందులో వేశాను. వైట్ ఫ్లవర్స్, మందారం, ఇదిగోండి రోజ్, ఎల్లో రోజ్ వచ్చింది. వర్షాలు పడుతున్నాయి కదా, ఇదిగోండి దీని నిండా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి, వర్షాలు పడుతున్నాయి కదా. కొంచెం తోటకూర అది ఎండిపోతుంటే అది కూడా కోసేసాను. ఇదిగోండి పల్లీ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు ఫ్లవర్స్ కోసాను. ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి గ్రో బ్యాగ్లో తోటకూర వేసాను, 2 times కోసాను. మళ్ళీ ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఇదిగోండి రాత్రి వర్షం బాగా పడింది, వాటర్ ఎలా నిలిచిపోయినాయి చూడండి. ఏదైనా స్టిక్ కానీ సువ కానీ ఇట్లా కొట్టేస్తాను, నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. చూడండి రాత్రి చాలా బాగా పడింది, వర్షానికి తడిసి ముద్దయిపోయినాయి. హ్యాపీగా ఉన్నాయి మొక్కలు. ఇంక ఈరోజు వాటర్ పోయక్కర్లేదు. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టాను కదా, వర్షానికి చక్కగా తడిసినాయి. ఫ్లవర్స్ వచ్చినాయి, 2 కోస్తున్నాను. ఇక బాగా వస్తాయి, వర్షాలు పడుతున్నాయి కదా. ఇంకొక లీఫ్ పడిపోయి. ఈ తోటకూర ఎలా ఉంటుందో డైరెక్ట్గా దేని కింద పెట్టలేదు, వానకు అనుకున్నాను, పాపం పడిపోలేదు వర్షానికి. అన్నీ చాలా బాగున్నాయి, తీపి వాటర్ కదా. ఇంకొంచెం ఉంది, మొత్తం పాలకూర రెడీ అవుతుంది. ఇక నీ దొండ మొక్కకు అస్సలు ఇంకా ఇబ్బందే లేదు, చాలా బాగా వెళ్ళిపోతుంది. ఇగోండి అంత బాగా వస్తున్నాయో. బెండకాయలు కోసేసినాక ఇగోండి మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. కోస్తా ఉంటేనే వస్తాయి, లేకపోతే చెట్టు కూడా ఎండిపోతుంది. ఇదిగోండి స్టార్ట్ అయింది. ఇదిగోండి వాటర్ బాగా వచ్చేసినాయి, వర్షానికి నిలిచిపోయినాయి. చిన్న కడ్డీతో దాన్ని, ఇదిగోండి కడ్డీతో వాటర్ని కిందకి పంపించేస్తున్నాను. ఇటు పెడుతున్నాను.
ఇదిగోండి వెళ్ళిపోతున్నాయి, చాలా వరకు వెళ్ళిపోయినాయి, వర్షానికి బాగా నిలిచిపోయినాయి. ఇదిగోండి చాలా వరకు వెళ్ళిపోయినాయి. పాలకూర సీడ్ రెడీ అయి నేను చూస్తున్నాను. కొన్ని వచ్చినాయి, ఇంకా రాలేదు మొత్తం. ఇది కూడా ఇంకా రెడీ అవ్వాలి, ఉంచేసాను. ఎందుకంటే మొత్తం దిగేసిపోయినాయి, చాలా వరకు వెళ్ళిపోయినాయి వాటరు. పశువుల ఎరువు రెడీ చేశాను కలపాలని, కానీ వర్షం పడేసరికి లైట్గా తడిసిపోయింది. మళ్ళీ కొంచెం క్లాత్ వేస్ట్ క్లాత్ మీద పోసేసి ఎండలో పెట్టేశాను. ఇదిగోండి వర్షం పడింది కదా, నానిపోయింది. ఇది రావట్లేదు, ఇప్పుడు వస్తుందేమో తీసేస్తున్నాను. నానింది బాగా, రూట్స్ బాగా వెళ్ళినాయి. ఎందుకండి ఖర్జూరం మొక్క రూట్స్ చాలా బాగా డెవలప్ అయినాయి. ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, ఇందులో నుంచి పెట్టినట్టుగా ఇక్కడి నుంచి వచ్చింది దీని మొక్క, దానిలోకి అలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది కూడా తీసేస్తుంది. ఇందులో వేరే ఏమన్నా వేసుకోవచ్చు అని ఖాళీ చేసేస్తాను. కొంచెం పశువులు ఎరువు కలిపేసి ఏదైనా నారు పోసేస్తాను. ఇందులో వర్షాలు పడుతున్నాయి కదా. ఈ డబ్బాలో కూడా ఇంకో ఖర్జూరం మొక్క పెద్దదవుతుంది, అది కింద పెట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక చిక్కుడు మొక్క ఉంది, ఇంక ఇప్పుడు రావని తీసేస్తున్నాను. ఇది వాటర్ బాటిల్లో పెట్టాను. పాలకూర చూడండి అన్నీ ఒకే లెవెల్లో ఆకులు, వంపులు తిరిగేసి ఎంత బాగా వచ్చిందో, ఫ్లవర్ లాగా. ఇంకోటి ఉంది, ఇది కూడా లాగేస్తాను. మిర్చి మొక్క వచ్చేటట్టు ఉంది, ఇది ఉంచేసాను. ఇది తీసేస్తున్నాను. ఇదిగోండి ఇందులో దొండ మొక్క ఉంది కదా, వర్షాలు పడిన ఇప్పుడన్నా మంచిగా వస్తుందేమో, ఇది చూడాలి. ఇదంత బాగా రావట్లేదు. ఇది కూడా చిన్న కొమ్మే పెట్టాను, రెండు ఒకేసారి పెట్టాను. అదేమో చాలా బాగా వచ్చింది. వేరే చోట బ్లాక్ టబ్లో పెట్టాను, ఇది బకెట్లో పెట్టాను. ఇది స్లోగా వస్తుంది. ఇదిగోండి గవ్వలు, వర్షాలు పడితే ఈ గవ్వలన్నీ బయటకు వస్తాయి. ఇది కూడా తీసేస్తున్నాను. తీసేసాను. ఒక్క మొక్కున్నా చాలు. ఇది చిన్న డబ్బాలో ఉంది కదా, ఇవి తీసేస్తున్నాను. ఇంకా ఇది కూడా చాలా రూట్స్ బాగా వెళ్ళిపోయింది. ఇందులో కూడా ఉంది, రూట్స్ తెగిపోయినాయి, మొత్తం రాలేదు. ఇది బాగా వచ్చింది. ఇదిగోండి ఇది 30 రూపీస్ పెట్టుకున్నాను. ఇందులో చాలా బాగా వస్తున్నాయి. ఇది మిర్చి, పాలకూర, ఇందులో చిక్కుడు. ఇంక ఇది రాదులే అని తీసేస్తున్నాను. వీటిలో చెట్టు చిక్కుడు పెడతాను. ఇక క్రీపర్ లేకుండా పెడతాను. ఎండలకు చూడండి ఎలా అయిపోయినాయి. పడేసేసాను. పుదీనా కూడా ఎండలకు మాదిరిగా ఎండిపోయింది పక్కన. ఇప్పుడు మళ్ళీ బాగా బుషీగా వస్తుంది.